అండి, అందరికీ నమస్కారం. గుండమ్మ పాకశాలకి స్వాగతం. ఈరోజు మిల్ మేకర్ పొరుటు చూపిస్తానండి. సింపుల్గా చేసుకునేది. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కళాయి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి వేసుకోవాలి. పొరుటు అన్నాను కదా, పొడుగుడు పొరుటులాగా మిల్ మేకర్ పొరుటు అనమాట. ఇది సింపుల్గా అయిపోతుందండి. ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత అండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ పొరటు లాగానండి. ఏం లేదు, ఈజీగా అయిపోతుంది, అది టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను మురుకులు, చెక్కలు చేశానండి. అది కూడా వీడియోలో పెట్టాను, చూడండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు, పసుపు వేసిన తర్వాత కారం కొద్దిగా, కారం వేసిన తర్వాత నేను మిల్ మేకర్ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను. వేడి నీటిలో నానబెట్టుకుని ఇలా మిక్సీకి వేసుకొని క్రష్ చేసుకున్నానండి. మొత్తం ఇలా పొడి పొడిగా అది వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఇలా అయిపోతుందండి పొడి పొడిగా. అప్పుడు మనం కొద్దిగా పైనుండి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర చల్లుకుందాం. కొద్దిగా చల్లుకొని కొద్దిగా సేపు ఖాళీ ఒక 1 మినిట్ ఇలాగ పెట్టుకొని బౌల్లో సర్వ్ చేసుకుని అయిపోయిందండి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ పొరుటు రెడీ. దీన్ని రైస్లోకి, చపాతీలోకి తినచ్చు, సూపర్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ పొరుటు రెడీ అండి. దీన్ని రైస్లోకి, చపాతీలోకి ట్రై చేయండి. థ్యాంక్ యూ.